ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న బాలాజీ నాయుడు అనే మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర పథకాలు, రుణాలు మంజూరు చేయిస్తారంటూ పలువురిని మోసం చేసినట్లు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. గతంలో ఏఈగా పనిచేసిన బాలాజీ నాయుడు 2009లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అప్పటి నుంచి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడని, అతడిపై ఇప్పటికే 32 చీటింగ్ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. PMR యోజన కింద మీకు దాదాపు ఒక 60 మందికి సబ్సిడీ కింద ఒక్కొక్కరికి 10 లక్షలు వస్తాయి. సబ్సిడీ కింద ఒక 5 లక్షలు కట్ అవుతాయి. ఇంకొక 5 లక్షలు మాత్రమే కట్టాల్సి వస్తుంది. అది శాంక్షన్ అవ్వాలంటే మీరు కొంత 2100 మనిషికి ఇంత వేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద ఐడియా ఉండదు. సో కాబట్టి మీకు గ్రాంట్ మంజూరు అవుతుందని చెప్పేసి అది నమ్మి దాదాపు 1,20,000 రూపాయలు అతను చెప్పిన అకౌంట్ కి అందరూ ట్రాన్స్ఫర్ చేశారు. సబ్సిక్వెంట్ గా అది మోసపోయానని అతను గుర్తించడం జరిగింది.